కట్టేసి వచ్చిన. ఇప్పుడు ఏం ఆరోగ్యం బాగాలేదు, ఇద్దరు పాపలు ఉన్నారు నాకు, ఏం చేయలేకపోతున్నా నేను. అట్లా మా ఆయన కూడా కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది, ఆయన కూడా ఏం జాబ్ లేదు, ఇద్దరు పాపలు ఉన్నారు నాకు. అంటే ఆయనకి పెన్షన్ ఏజైనా పెన్షన్ ఏమైనా అందుకునే ఇది ఉందా? పెన్షన్ అందుకుంటున్నారా? పెన్షన్ ఉంది. వస్తుందా పెన్షన్ మీకు? ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శకుంతల. శకుంతల గారు, చెప్పండి ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? నేను 50 సంవత్సరాలు. ఓకే, మీరు పెండ్లు అయినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు? అవునవును. ఓకే, 50 ఏళ్ళుగా ఇదే ఏరియాలో ఉంటున్నారా? అవునమ్మా. ఓకే, అంటే మీరు 50 ఏళ్ళుగా అప్పటి నుంచి చూస్తున్నారు కదా, అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుంటాయి, ఎన్నో వచ్చుంటాయి. అప్పటి నుంచి మీకు ఈ ఏరియాలో కనిపిస్తున్న మార్పులు ఏంటి? ఏ మార్పులు, చాలా కష్టపడ్డాం. ముందు నీళ్ళు డ్రైనేజీలు ఏం లేకుండే. ఓకే, ఇక కట్టెల మీద ఇప్పుడు ఎలా ఉంది మరి? ఎలా ఉన్నాం అట్లనే ఉన్నాం. ఇండ్లన్నీ ఇట్లా పడిపోతా ఉన్నాయి, ఇట్లా కింద లోపల. అంటే మరి ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అని అవి ఇవి ఇచ్చి బోల్డ్ పథకాలు పెడుతున్నారు, మీకేం అందలేదా? అందలేదు, వస్తూనే లేవు. పెడతా ఉన్నాం, వస్తలేవు. ఇల్లంతా పడిపోతుంది ఇంట్లో లోపల. ఓకే, అంటే మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇట్లా పడతా ఉంటుంది వర్షం, ఇల్లంతా పడతా ఉంటుంది, నీళ్ళు వచ్చేస్తాయి. ఇంట్లో నీళ్ళు నిండి వచ్చేస్తాయి, మెల్లిమెల్లిగా పోతాయి. ఓ, ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయా? వచ్చేస్తాయి, మెల్లగా పోతాయి. మరి అలాంటప్పుడు మీకు ఎవరు వచ్చి, ఏ ప్రభుత్వం అంటే ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి సహాయం ఏమైనా అందించారా? ఏం చెయ్యరు, ఏం చేస్తారు? నై కుछ भी नहीं करते గవర్నమెంట్ వాళ్ళే. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రభుత్వానికి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో ఒకసారి చెప్పండి మా 95 న్యూస్ ద్వారా. సొంతం ఇల్లు కావాలి. ఇవి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పుడు ఇస్తున్నారు, అందులో మీకు రావాలి ఇప్పుడు సొంతం ఇల్లు కావాలి. చాలా పథకాలు పెడుతున్నారు కదా, ఇంకా కాదే ఈ ఇల్లే కావాలా, సొంతం కాలే. ఓకే, ఇదే ఇల్లు కావాలి మీకు. అందరూ తిరిగి సొంతం చేసుకున్నారు, కట్టుకున్నారు. కొందరివి కాలేదు. ఓకే ఓకే, కొంతమంది ఇవే సొంతం చేసుకున్నారు. ఓకే, మీకు అయితలేదు. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందండి? వస్తుంది. పెన్షన్ అందుకుంటున్నారా? ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవి ఎలా ఉన్నాయి ఈ ఏరియాలో? ఉన్నాయి, మా వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. చాలా ఉందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? అవిన్. అవిన్. ఓకే, అవిన్ గారు చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ గల్లీ ఇంకా 2 గల్లీలు ఉన్నాడు, మోటార్ వస్తుంది హుసేన్ సాగర్ లాగా. ఓ, అంటే వర్షం పడినప్పుడేనా? మొత్తం మొన్న అయితే బాగా పడ్డాయి కదా 4 రోజులు వర్షం, అప్పుడు డ్రైనేజ్ నుంచి వచ్చేస్తుంది మొత్తం. ఓ, నల్లాలన్నీ అసలు ఓపెన్ అయిపోయి వచ్చేస్తాయి బయటికి వాటర్. మరి ఎవరికి కంప్లైంట్ చేయలేదా మీరు? 5 సార్లు కంప్లైంట్ చేసినాం, ఏం చేస్తలేరు. ఎంత కంప్లైంట్ చేసినా ఎవరు వచ్చి ఏం చూడట్లేదా? అంటే ఈ ఏరియా అసలు ఎమ్మెల్యే అది ఎవరండి, మీకు ఐడియా ఉందా? దానం చెప్పండి. ఓకే, దానం నాగేంద్ర గారు. సో మీరు ఎమ్మెల్యే దృష్టి వరకు తీసుకెళ్లారా మీ ప్రాబ్లమ్స్ ని? లేదు, ఒకటి జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఓకే, అసలు మామూలుగా జిహెచ్ఎంసీ మిగిలిన వర్క్లు ఎలా ఉంటాయి, అంటే చెత్త చెదారం అన్ని శుభ్రం చేయడంలో? అది కూడా ఇచ్చినాం మేడం, అక్కడ చెత్త ఉండే అది కూడా మేమే తీసినాం, జిహెచ్ఎంసీ రాలేదు. ఓకే, చెత్త తీయడానికి కూడా ఎవరు రావట్లేదా ఇక్కడ? ఏం రావట్లేదు. మీరు ప్రభుత్వానికి ఇప్పుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కదా, సో ఈ అధికార పార్టీ మారితే ఏదన్నా మనకి బాగుంటుంది అనే ఆశ ఉందా, లేదంటే ఈ ప్రభుత్వాన్నే కోరుకుంటారా మాకు ఇవన్నీ చెయ్యండి అని? మీరేం మాట్లాడతారు? గవర్నమెంట్ మారాలా. గవర్నమెంట్ మారాలా? ఓకే, అంటే గవర్నమెంట్ మారితే మీకు ఆశ ఉందా మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయని? అదే, ఫస్ట్ ఇంటి రిజిస్ట్రేషన్ అవ్వాలా, తర్వాత అది డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. ఓకే, అందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్గా ఉన్నాయి, అవన్నీ సాల్వ్ అవ్వాలి. అదే మెయిన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? రేణుక అండి. రేణుక గారు, చెప్పండి ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? నా మ్యారేజ్ 10 years అవుతుంది. మా అత్తమ్మ వాళ్ళు ఉండేవి 15 years అవుతుంది. ఓకే,
మరి ఇక్కడైతే వర్షం పడినా కానీ ఎవరైతే పట్టించుకోరు. ఇండ్లు అయితే పాత ఇండ్లు అయిపోయినాయి. ఇండ్లు వర్షాలు కురుస్తూ ఉంటాయి, కారుతూ ఉంటుంది. మరి ఎవ్వరు అంటే పార్టీ వాళ్ళు వస్తారు కానీ చూసి పట్టించుకున్నట్టే ఉంటారు. డ్రైనేజ్ ఇబ్బంది ఉంది. ఇంకా అంతే. ఇంకా అంటే ఇక సొంతం ఇల్లు సొంతం చేయాలి అంతే. ఇల్లు సొంతం అవ్వాలి. మరి అంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం లోపలంతా తడిసిపోతుంది. పాత ఇండ్లు కదండి, తడిసిపోతూ ఉంటాయి, మట్టి గూలుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మొత్తం మన్నంతా రాలుతుంది. చాలా మన్నంతా రాలుతూ ఉంటుంది. మరి కష్టం కదా. అలా పడిపోతాయి అని తెలుసున్న ఇంట్లో ఉండడం మీకు భయంగా అనిపించట్లేదు? అంటే ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ కానీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఇలా ఎవరికైనా చెప్పారు? అంటే సొంతం చేస్తున్నాము, అవుతుంది అని అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఇంకా కావట్లేదు. అవునా? మీ ఇంట్లో వాళ్ళకి అందరికి పెన్షన్లు అవి అందుతున్నాయండి? వస్తుంది, మా అత్తమ్మకు వస్తుందండి. ఓకే, మీరేమంటారంటే ఇప్పుడున్న ప్రభుత్వం మారితే మా సమస్యలు కొన్ని తీరుతాయి అని మీకు ఏమైనా ఆశ ఉందా, లేదంటే ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారా? ప్రభుత్వం అంటే ఉన్న వాళ్ళన్నా చెయ్యాలి కదా, చేస్తే మంచిగా అనిపిస్తుంది. మరి మారాలే కదా ప్రభుత్వం కూడా. ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పథకాలు పెట్టేస్తున్నారు, చాలా కానీ ఏమీ రానేలేదు ఇప్పటికి. మేము పెట్టి కూడా 2 years అవుతుంది. ఏదైతే దళిత బంధు పెట్టినామో అది కూడా రాలేదండి. మరి డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టినాము, ఇంకా అది కూడా రాలేదు. మరి ఇంకా ఏం పథకాలు చెప్పండి. పథకాలు అయితే పెట్టారు కానీ మీరైతే ఏమి అందుకోవట్లేదు అంటారు? అందుకోవట్లేదు, ఇప్పటిదాకా ఏది రాలేదు. మా 95 న్యూస్ ద్వారా ఒక్కసారి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. గరీబ్ వాళ్ళకు సొంతం చెయ్యాలండి, అదొకటి. ఇండ్లన్నా డబుల్ బెడ్రూమ్ అలా దళిత బంధువు అని ఏదో ఒక పథకం అందిస్తే వాళ్ళకు కూడా ఖుషి కదా, సంతోషం ఉంటుంది. అది మాకు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయ్. ఓకే, విజయ్ గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను ఆల్మోస్ట్ 40 years నుంచి ఉంటున్నాను. 40 years. సో 40 yearsగా మీకు ఏమైనా ఇక్కడ అభివృద్ధి కనిపించిందా, లేదంటే ఇంకా దారుణంగా అయ్యింది మా ఏరియా అని ఫీలింగ్ వస్తుందా? యాక్చువల్లీ మా దగ్గర డెవలప్మెంట్తో నిలుంది సార్ మేడం. మేజర్ ఇష్యూ ఏంటంటే ఇది హౌసింగ్ రెగ్యులరేషన్ ఉంది. ఆ రెగ్యులరేషన్ ఇంకా కావాలి. రీసెంట్లీ మాకు 118 జియో రిలీజ్ అయింది ప్రభుత్వం నుంచి, కానీ అది మళ్ళీ డిలే అయిపోయింది, పెండింగ్ అవుతుంది. మిలిటరీ వాళ్ళ తరఫున మేబీ సమ్ ఎక్సైజ్ రీజన్స్, దానివల్ల మాకు కొంచెం డిలే అవుతుంది వర్క్. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఏరియాలో చాలామంది ప్రభుత్వం మారితే మా సమస్యలు తీరుతాయి అనే ఒక ఆశతో ఉన్నారు. అసలు మీరేమంటారు చెప్పండి? ప్రభుత్వం మారితే మీ సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం అయినా మీ సమస్యలు తీర్చాలి అని కోరుకుంటున్నారా? అట్లా గవర్నమెంట్ ఇస్ ఓకే, బట్ ఇక్కడ మేజర్ ఏం మాకు లీడర్స్ కరెక్ట్ లేరు. ఇక్కడున్న లీడర్స్ సరిగా లేరండి మాకు హెల్ప్ చేయడానికి. ఎవరు అసలు రెగ్యులరేషన్ కూడా మా లీడర్స్ ఎవరు లేరు. మా కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. దాని గురించి మేము బయట పోయి వేరే జాగా పోయి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి అంటున్నారు. అసలు మీ లీడర్స్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్దాం మేడం, కానీ అంతా లేదు, వాళ్ళకి అంత ఇంపాక్ట్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ ముందు చాలా మంది చేస్తున్నారు కదా లీడర్స్ అందరూ. సో ఎలక్షన్స్ ముందు కూడా మీకు ఏ పని అవ్వట్లేదా? మోస్ట్లీ మేడం ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా చాలా పెండింగ్స్ ఉన్నాయి వర్క్స్. స్ట్రీట్ లైట్స్ అవ్వట్లేదు. అంటే ఏంటి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వెలగవా? స్ట్రీట్ లైట్స్ అంటే యాక్చువల్లీ మోస్ట్లీ స్ట్రీట్ లైట్స్ ఇంటి లోపల ఉంది మేడం. సో దానివల్ల మొత్తం డార్క్నెస్ అవుతుంది మొత్తం కాలనీస్లో మొత్తం. దానివల్ల థెఫ్ట్ అవుతున్నాయి, స్టీలింగ్ అవుతుంది, చాలా అవుతున్నాయి. అంటే స్ట్రీట్ లైట్స్ ఇంటి లోపల ఉండడం ఏంటండి? అంటే అన్ని ఏరియా లోపల ఉన్నాయా ఏంటి? అప్పటి నుంచి ఉండే కదా మేడం, దాని గురించి లోపల ఉండేది మోస్ట్లీ. ఇది యాక్చువల్లీ 1950 నుంచి దాని ముందు నుంచి ఉందా మేడం. అంటే ఇక్కడ దొంగతనాలు అవి కూడా ఎక్కువగా జరుగుతున్నాయంట. అవుతాయి మేడం. అంటే ఇక్కడ ఇలాంటి ఏరియాలో ఏమైనా సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఉంటాయి మేడం, ఉంటే కొంచెం బాగుంటుంది, కానీ మా దగ్గర లేవు, సీసీ కెమెరాస్ కూడా లేవు. దాని గురించి అదే పెద్ద మేజర్ ఇష్యూ ఉంది మేడం. సీసీ కెమెరాలు కూడా పెడితే బాగుంటుంది. ఒక్కసారి మీరు 95 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మోస్ట్లీ మాకు రెగ్యులరేషన్ మేజర్ ఇష్యూ ఉంది, అది అయిపోతే కొంచెం వేరే వర్క్ కూడా ఈజీలీ అయిపోతుంది మేము కూడా భావిస్తున్నాం అండి. గవర్నమెంట్ అదే కొంచెం అదే హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రకాంత్. చంద్రకాంత్. ఓకే, చంద్రకాంత్ గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? 40 years. 40 years. ఇక్కడ అంతే అన్నేళ్ళుగా ఉంటున్నారు కదా, మీరేమంటారు ఇక్కడ అసలు ఎలా ఉంది మీకు ఇక్కడంతా? మేడం ఇక్కడ ఇండ్ల ప్రాబ్లమ్స్ ఉన్నది మేడం. మెయిన్ అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నది మెయిన్.
అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా మేజర్ ఇష్యూ కదండి. అంటే పెద్ద వర్షం పడితే లోపలంతా పడిపోతుంది, ఇల్లులు కూడా పడిపోయేటట్టు ఉన్నాయి అంటున్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇక ఇండ్లు సొంతం చేస్తే బాగుంటుందని అట్లా అనుకుంటున్నాం మ్యామ్ గవర్నమెంట్ నుంచి. సొంతం చేసి మళ్ళీ అవంతా బాగు చేయాలేమో కదా, మీకు అంతా రిపేర్ చేసి అవి చేసి. వాళ్ళైతే చేయలేరు, మేమే చేసుకోవాలా. ఓకే, అట్లీస్ట్ ముందు సొంతం చేస్తే తర్వాత మీరు చేసుకుంటారు. మేడం. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా పథకాలు పెడుతోంది కదండి, దళిత బంధు అని చాలా ఉన్నాయి యాక్చువల్గా. అసలు మీకు ఏమన్నా అందుతున్నాయా అందులో? లే మేడం, ఇప్పటిదాకా అయితే ఏమందలే. మరి మీరు ఏవి అప్లై చేసుకోలేదా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఏమి అప్లై చేసుకోలేదు, అందరికీ ఇస్తున్నామంటున్నారు కదా. చేసినా మేడం, ఇంకా ఏమో ఇక చేశారు కానీ ఇంకా ఏం రాలేదా? రాలేదు. దళిత్ బంధు అప్లై చేసినా, డబల్ బెడ్రూమ్ అప్లై చేసినా, ఇంకా ఏం రాలే మేడం. అంటే ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు చాలామంది చెప్పారు గవర్నమెంట్ మారితే మా సమస్యలు తీరుతాయేమో అని ఆస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుందా, లేదంటే గవర్నమెంట్ చేంజ్ అయితే మీ సమస్యలు తీరుతాయని మీకు ఆశ ఉందా? ఇక చేస్తే ఇక బాగుంటుందని అట్లా అనుకుంటున్నాం మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు? మా పేరు మజర్ అండి. మజర్ సయ్యద్ మజర్. ఓకే, మజర్ గారు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? మేము చిన్నప్పుడు పుట్టినాం ఎక్కడి నుంచి. 40 years అయిపోయింది మేడం. నా ఏజే 40 years. మీరు చాలా గ్రేట్ అండి, ఏజ్ ఎవరు చెప్పరు, ముందుగా మీరు ఏజే చెప్పారు. సో అన్ని నిజాలే చెప్తారు. అయితే మజర్ గారు చెప్పండి, 40 yearsగా ఇక్కడ ఉంటున్నారు కదా. సో ఇక్కడైతే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, మాకు ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఇలాంటివన్నీ చెప్తున్నారు. మీరేమంటారు? మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇక్కడ? ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది? కరెంట్ అది ఎక్కువ ఉంటుందా, పోతుందా, అసలు ఎలా ఉంది? కరెంట్ అయితే ఎప్పుడు పోతుంది వస్తుంది మేడం. ఇది పోల్ కూడా స్ట్రీట్ లైట్ వస్తాయి పోతుంది. కంప్లైంట్ చేస్తేనే ఈరోజు రేపు రావు. ఇవి చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి మాది. స్ట్రీట్ లైట్ ఇంటి దగ్గర ఉన్నది. లే మీ గోడ వచ్చింది, అది మేము రాను అట్లా అట్లా చెప్తున్నారు పద్ధతి. ఓకే, అంటే ఏంటి గోడ దగ్గరికి వచ్చింది అందుకని మేము రాము అంటున్నాను. రాను, గల్లీ గల్లీలో మొత్తం ఎట్లనే ఉంది గోడ. అది కనిపిస్తుంది దాని, అది ఇల్లులా ఉంది. అది స్ట్రీట్ లైట్ వెళ్ళిపోతే అది కంప్లైంట్ చేస్తే మేము లే అది ఇల్లు ఉంది కదా, ఇల్లు కట్టుకున్నారు మీరు, అది పని చేయనీకి రావు. ఓకే, అది ఇంటి లోపల ఉంది కాబట్టి మేమేం చెయ్యము, మీరు చూసుకోవాలి అంటున్నారా? ఓకే, ఇంటి ముందన వచ్చేసాయి కాబట్టి ఏం చేయ. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి? ఇక్కడ నీళ్ళు ఎలా ఉంటుంది? బాగానే ఉంటాయి? మంజీరా వాటర్ వస్తుందా మీ అందరికి? అవును వస్తుంది మేడం. వాటర్ ఇబ్బంది అయితే లేదా? వాటర్ ఏం ప్రాబ్లం లేవు. ఎల్లుది సమస్య ఉంది మేడం, చాలా సమస్య. ఎల్లు ఇది స్పీడ్ వస్తే మాకు భయం అవుతుంది. ఇప్పుడు మీద పడుతుంది ఇది అది, ఎందుకంటే మొత్తం మట్టి జారుతుంది పైన నుంచి. మాకు కట్టుకోవాలంటే మేము పైసలు తీసుకొని కట్టుకుంటామంటే ప్రభుత్వాలకి మా ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే కూడా ఇస్తలేవు. ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే ధైర్యంగా మనం ఏదైనా చేసుకోగలం కదా. వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే వాళ్ళు, మీరు కట్టుకోండి ఏమైనా మేము చూసుకుంటాం. ఫస్ట్ రిజిస్ట్రేషనే చేస్తే అయిపోతుంది కదా. ముందైతే రిజిస్ట్రేషన్ అయితే మనం ఏదైనా చేయించుకోవచ్చు మన ఓన్ హౌస్ అని. సో ఇంకా అంటే వర్షాలు పడినప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందండి? మొన్న అంటే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు బాగా డౌన్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కేసీఆర్ గారు, 15,000 అలా ఇచ్చారు. సో మీకు ఎలా అందే అలాంటి సహకారాలు అవి? లేలే, ఎమ్మెల్యే గారు వచ్చి 10,000 కొన్నికి ఇచ్చినారు మేడం, కొన్నికి ఇవ్వలే. కొంతమందికే ఇచ్చారు, వచ్చారు కొన్ని. మరి మిగిలిన ఇవ్వని వాళ్ళు ఏమి గొడవ పెట్టలేదా? అవును పెట్టినారు మేడం, గొడవ పెట్టినారు. అది ఆన్లైన్లో సర్వే డౌన్ అని రాలేదు. ఓకే, మరి తర్వాత కూడా ఇంకా వాళ్ళకి రాలేదా? రాలే, ఎవరికి రాలే మేడం. ఇంకా ఇది अभी गृह लक्ष्मी का कुछ प्रोग्राम आ रहा, 3 लाख रुपए देते बोल के बोल रहे. अब रजिस्ट्रेशन हमारा हुआ तो ये 3 लाख रुपए में कुछ कर सकते मैडम. ये वही अभी कहीं भी जाओ ऑफिस में रिकमेंड लाओ, लेटर हेड लाओ एमएलए का बोल के बोल रहे हैं हमको. कोई भी हमारा सुन रहा नहीं ना. అంటే మీరు అప్లై చేశారా గృహలక్ష్మికి వాటికి అన్నిటికి? లే, ఇప్పుడు వెళ్తే ఇంకా కాలే చెప్తున్నారు మేడం. ఆన్లైన్లో అడగండి, ఇది డబుల్ బెడ్రూమ్ది నడుస్తుంది, ఇది 1 lakh rupees నడుస్తుంది కదా, అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్కి అయితే అప్లై చేశారా మీరు? చేయలే మేడం నేను. ఎందుకండి? అది మా తమ్ముడు చేస్తున్నారు, దాని గురించి నేను చేయలే. అవును మేడం, ఇల్లు ఒక డోర్ నెంబర్కి ఒకటే ఇస్తున్నారంట మేడం, దాని గురించి నేను చేయలే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సయ్యద్ ఖాదిరి. ఓకే, సయ్యద్ గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ ఏరియాలో? 145 years నుంచి మేము రెంట్ కడుతున్నాం. రెంట్ ఇప్పుడు దాకా మాకు అవ్వలేదు.
అంటే 140 years అంటే మీ ఫోర్ ఫాదర్స్ నుంచి చెప్తున్నారా? మీ అప్పటి నుంచి మీరు కడుతున్నారు? కడుతున్నాం మేము. ఇప్పుడు దాకా మాకు కాలేదు. అవుతుంది అన్నారు. ఎక్కువ 4 సారి అయిపోయింది. ఇప్పుడు దాకా 20 మందిది అయింది. అప్పటి నుంచి ఆపేసినారు. ఇప్పుడు దాకా ఏం చేయలేదు ఈ గవర్నమెంట్. ఇప్పుడు 20 మందివి ఎప్పుడయ్యాయండి? అయిపోయి ఒక 2011లో అయింది అండి. ఓకే, మరి మిగిలిన వాళ్ళందరూ అప్పుడు అడగలేదా? అంటే 2011 నుంచి ఇప్పటికి చాలా ఏళ్ళు అయింది. జియో క్యాన్సల్ అయిపోయింది అండి. 166లా అయింది. ఇప్పుడు 118 అయిపోయింది. ఇప్పుడు ఈయనలా అవుతుంది అని మాకు చెప్పినారు. ఎవరు పట్టించుకుంటలేదు మాకు. మీరే సాయం చేయాలి. ఓకే, మీరు ప్రభుత్వానికి డైరెక్ట్గా చెప్పండి. మా 95 న్యూస్ ద్వారా మీరు ప్రభుత్వానికి చెప్పండి, మీరు ఏమేం కావాలనుకుంటున్నారు, మీకు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకి మీకు ఏం కావాలి ముఖ్యంగా? మీకు ఇక్కడ ముఖ్యంగా మాకు ఇల్లు కావాలండి. మా దగ్గర ఇల్లు లేవు ఉండడానికి. మా 2 పీడీలు అయిపోయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు మేము లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర మా మధ్యలో అయిపోతే మంచిది. దేవకుంటే మా కొడుకులకి ఏం తెలియదు. అప్పుడు వాళ్ళు ఏమి చేసుకుంటారు, ఏం చేయరు. అందుకోసం మేము అనుకున్నాం, మేము ఉన్నాం దాకా అయిపోతే మంచిది మాకు. అందుకోసం ఈ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం, అయిపోతే మాకు మంచి. మీరు అన్నీ అప్లై చేసుకున్నారండి? దళిత బంధు అని ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవేమైనా వచ్చాయా మీకు? అసలు ప్రభుత్వం చేసినా అండి. మేము ఇక్కడ నుంచి ఒక 5 మందికి చేసినాం ఇప్పుడు దాకా. మైనారిటీ బంధు చేసినాం, ఇప్పుడు దాకా రాలేదు. అది కూడా అవుతుంది అన్నారు. దానిలో పేరే లేదు. మాది ఓల్డ్ సిటీ అంతా క్యాప్చర్ అయిపోయింది. అది మొత్తం ఎవరికి ఇస్తలేదు. వాళ్ళే చేసుకుంటారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు వస్తున్నారు, అందరు వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళు పిల్లలది వాళ్ళది. మాకు ఏం దొరకలేదు ఇప్పుడు దాకా. 1845 నుంచి ఉన్నాం మేము ఇక్కడ. మాకు ఏమి సౌకర్యం లేదు, ఇబ్బంది లేవు. మాకు అంత ఇబ్బందే ఉంది మాకు ఇక్కడ. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికి ఒకే పథకము అంటున్నారు, ఇంట్లో అందరికీ ఇవ్వడానికి లేవు అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇది వాళ్ళు ఏమి అనుకుంటారో ఏమో. మేమందరు ఆశలో ఉన్నాం అందరికీ ఇస్తామని. ఎవరికి ఇస్తలేదు. ఒక్క మనిషికి కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఈ మా ఏరియాలో నుంచి ఏ సౌకర్యం లేదు మాకు. అది కావాలి మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే ఇల్లు చూడొచ్చు, చాలా పడిపోయేటట్టున్నాయి. మొత్తం గోడ మీదంతా క్రాక్స్ ఉన్నాయి. ఈ ఇల్లు ఏదో గొడవని అనుకున్నాను నేను, లేకపోతే ఎవరు లేరు అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారట ఈ ఇంట్లో. సో ఇలాంటి ఇల్లుల్లో ఇక్కడ జీవిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మేము ఇలాంటి ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎప్పుడు పడిపోతుందో, చిన్న చిన్న పిల్లలు కూడా మాతో పాటు ఉన్నారు అని అంటున్నారు. ఒకసారి అయితే మనం చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకే తెలుస్తుంది. బయట నుంచి చూస్తేనే ఇలా ఉంది, లోపల చూస్తే ఎలా ఉంటుందో, ఎన్ని క్రాక్స్ ఉన్నాయో తెలీదు. ఓకే, ఇదైతే గవర్నమెంట్ స్కూల్ అట. అసలు చెప్తే కానీ ఎవరికి తెలీదు, నమ్మలేకపోతున్నాము. చూడొచ్చు ఒక్కసారి, గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉంటుందంటే నిజంగా ఏ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందండి? ప్రభుత్వం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ ఇలా చెత్త పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పాత ఎయిర్ కూలర్సు, పాత మంచాలు, అందరూ సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. 2 బాత్రూముల్లా ఉంది. దీనికి గవర్నమెంట్ స్కూల్ అని పేరు పెట్టారు అంతే. బట్ వాటిల్లో కూడా ఫుల్గా చెత్త వేసేసి ఉంచారు. ఒక్కసారి చూడొచ్చు పైన. ఇక్కడైతే స్టూడెంట్స్ ఎవరు లేరు, పిల్లలు కూడా ఎవరు లేరు. ఓన్లీ ఇలాంటి చూడొచ్చు ఆ క్రాక్స్ కానీ ఏదైనా సరే మొత్తం. ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరైనా నమ్మగలుగుతారా? ఫస్ట్ ఎవరైనా కార్పొరేటర్ ముందుకు ఇచ్చినారా అని అడగండి మేడం. ఓకే, ఇక్కడ మీ పేరు? గౌసియా గారు, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము పెళ్ళి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఓకే, అంటే ఈ స్కూల్లో మీరు ఆయమ్మగా పనిచేశారా? చేసినాం.
అంటే అసలు స్కూలే లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఆయమ్మగా పనిచేశారంటే ఏం చేశారు ఇక్కడ? అన్నం వస్తుంది, గుడ్లు వస్తాయి, పిల్లలు వస్తాయి, 25-30 పిల్లలు వచ్చిర్రు. పిల్లలు 40 దగ్గర వచ్చిర్రు. అలా ఎన్నేళ్ళుగా వచ్చారంటే మరి ఇప్పుడైతే ఇక్కడ అంతా పిల్లలు వచ్చినట్టు ఏమీ లేదు, చెత్త చెదారం కనబడుతుంది, అన్ని పాత ఫ్రిడ్జ్లు, పాత ఏసీ, పాత కూలర్లు, పాత మంచాలు కనబడుతున్నాయి. పెళ్ళిళ్ళు ఎవరు ఇంట్లో పెళ్ళిళ్ళు అయితేనే వాళ్ళు తెచ్చి పెట్టిర్రు, ఇంట్లో దావత్ చేసుకున్నారు. మరి ఇప్పుడు పిల్లలు రావట్లేదా? దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదా? అక్కడ చెత్త పడిపోతే పిల్లలకు కష్టమవుతుందని మేము పంపించినాం, స్కూల్ లాక్ వేసినాము. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు చదువుకోవడానికి? ఇక్కడే ఇదే ఏరియాలో ఇంకో స్కూల్ ఏమైనా వచ్చిందా? వెనకాల ఉంది ఈ అంగన్వాడీ స్కూల్ ఉంది. ఓకే, అంగన్వాడీ స్కూల్ ఉంది, కానీ ఈ స్కూల్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మరి అంటే మీరు డబ్బులు ఉన్నాయి కదమ్మా, స్కూల్ చెయ్యరా? అదే డబ్బులు మరి ప్రభుత్వాన్ని మీరు ఎవ్వరూ నిలదీయలేదా? ఇక్కడ ఉన్న మీరు అందరూ ఏం అడగలేదా? చెప్పండి, మీరు చెప్పండి. యాక్చువల్గా ఇంతమంది ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని ఏం అడగలేదా మీరు? ఎన్నోసారి అడిగితేనాం మేడం, ఇది చూపించినాము స్కూల్ చూడండి మేడం, ఇది ప్రాబ్లం ఉంది, ఎట్లా ఉంది, మన చిన్న పిల్లలకి అంగన్వాడీ లేవు, ఇంకా స్టిచ్చింగ్ గురించి ఏమైనా పెడదాం, మా లేడీస్ స్టిచ్చింగ్ వస్తాయి వాళ్ళకి, వాళ్ళు ఇంటిలో పని చేస్తున్నారు, వాళ్ళు बर्तन धो रहे वो कर रहे मैडम लोग. ये पर आ रहे पूरे कॉर्पोरेटर, पूरे जितने भी कॉर्पोरेटर अभी तक यहाँ पर ठहरे मैडम, कोई भी आ रहे बनाएंगे बोल के चल रहे. अभी बीजेपी कॉर्पोरेटर है, उन्होंने बनाएंगे बोल के हम लोग बैंडलैंड से लेटर ऐड दिए उनको, तो यहाँ पर बैंडलैंड में ये आंगनवाड़ी बनाएंगे बोल के बोले, और कहेगी अपने कमेटियाँ नहीं है मैडम, इतने सालों से ज़माना हो गया, बच्चे हम ना छोटे जब से ना तो घरों का ही एक ही बात चलता, हमारा बस्ती में कोई बात का डेवलपमेंट नहीं है. మీ కార్పొరేటర్ పేరు ఏంటండి? ये ओम प्रकाश, बीच में सूर्य का ओम प्रकाश. ఓకే, అదే ఎమ్మెల్యే పేరు? दानम नागेंदर. ఓకే, మీరైతే ఇదంతా ఎవరైనా వచ్చి అసలు చూసారండి? ఏ ప్రభుత్వం అయినా వచ్చి ఎప్పుడైనా? ఇప్పుడు రారు మేడం, ఎవరు చూడరు. ఇది పిలిపించి పెట్టాలా? ఆల్మోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇంతకుముందు లెటర్ ఇచ్చిండే మేడం, కానీ ఏం రెస్పాన్స్ రాలేదు వాళ్ళు. మరి మీరందరూ మీ పిల్లల్ని ఎక్కడ చదివించుకుంటున్నారండి? అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో చాలా ఫీజులు అవి ఉంటున్నాయి. నియర్ టు ఎల్బీ స్టేడియం ఆలియా స్కూల్ అని ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కొంతమంది చేపిస్తున్నారు. కానీ మీ ఏరియాలోనే ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది. వేరే వాళ్ళు మా దగ్గర స్థలం లేవు ఏం లేవు అని వేరే దగ్గర వెళ్ళిపోతే పర్వాలేవు, మా దగ్గర ప్లేస్ ఉన్నాయి, స్కూల్ ఉంది, రిపేర్ చేసుకుంటే మా పిల్లలు ఎక్కడైనా చదువుకుంటాను కదా మేడం. మీ పిల్లలు మీకు దగ్గరగా ఇక్కడే చదువుకోవచ్చు కదా, ఎక్కడికో వెళ్ళి చదువుకోవడం కదా. గ్రౌండ్ దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉంది, అది కమిటీ చేసుకోవాలి. ఇక చిన్న ఫంక్షన్ చేయాలి అంటే ఫంక్షన్ హాల్కి 50,000 60,000 ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? ఇది ఇంత ఉంది, ప్రభుత్వాలు ఏం చేస్తే మాకు హెల్ప్ అవుతుంది మేడం. ఇదే ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, నేను ఆల్రెడీ చదివాను మేడం ఇక్కడ. నేను 80 మాట చెప్తున్నాను మేడం, 25 ఇయర్స్ నుంచి అది బందే ఉంది మేడం స్కూల్, కానీ ఇప్పుడు నడవలేదు. అంటే మీరు చదువుకున్నప్పుడు అయితే ఓపెన్ ఉంది, ఓపెన్ ఉండే మేడం. అప్పుడు బాగానే ఉండేదా మరి? స్టడీస్ బాగుండే మేడం, స్టడీస్ తెలుగు మీడియం ఉండే, నేను చదువుతాను మేడం, బాగుండే మేడం, కానీ ఇప్పుడు అస్సలు లేవు. ఇక్కడైతే చూడొచ్చు, స్థానికులు చెప్తున్నారు ప్రభుత్వం స్కూల్ అసలు చాలా దారుణంగా ఉంది, ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత ఏ ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు దగ్గరగానే స్కూల్ ఉంటే మా పిల్లలు ఇబ్బంది లేకుండా ఇక్కడికే వచ్చి చదువుకోవచ్చు కదా, వారిని ఎక్కడికో పంపించి చదివించాల్సి వస్తుంది అని స్థానికులు బాధపడుతున్నారు. వారి బాధని యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, వారు చెప్తున్న బాధలన్నీ ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఇల్లు బడి ఉండాలి అంటున్నారు. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. బస్తీ దవాఖానా కూడా లేదు మేడం, సో హెల్త్ మోస్ట్లీ ఇక్కడ చాలామంది ఓల్డ్ ఏజ్ ఉన్నారు మేడం. ఓల్డ్ ఏజ్ లేక ఇంకా బస్తీ దాని వెళ్ళాలంటే కూడా ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది, ఫుల్ బ్యాక్లో కొంచెం డిస్టెన్స్ అవుతుంది, మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఉమెన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఉంటే కొంచెం ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తే ఈ స్కూల్లో కొంచెం అంగన్వాడీతో సహా కొంచెం ఓకే ఉంటుంది మేడం. ఇది మాకు కూడా ఎమ్మెల్యే ఖైరతాబాద్ వస్తుంది మేడం, కార్పొరేటర్ గోషామైల్, అది కూడా ఇబ్బంది అవుతుంది మేడం. ఇది ఇంత 1200 ఓట్ గురించి కార్పొరేటర్ 1200 ఓట్కి ఎక్కడ పని చేయాలని ఆయన చేస్తుడు, ఇంకా ఎమ్మెల్యేకి ఇక్కడ ఎట్లా ప్రాబ్లం అవుతుంది. 1200 ఓటు కూడా చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్క ఓటుతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. 1200 ఓట్లు అంటే అది సామాన్య విషయం కాదు. మీ సమస్యలు ఓట్ల గురించి కాకపోయినా ప్రజల గురించి తప్పకుండా ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.
చూస్తూనే ఉండండి 95 న్యూస్.